హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నికల్ ట్రిక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు విజయ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీలో ప్రతి ఒక్కరికి ఉపయోగపడే, అలాగే మీలో ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ట్రిక్ అనేది తీసుకొచ్చాను. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది ఫోన్పే అలాగే గూగుల్ పే, పేటిఎం నుండి ఎక్కువగా మనీ ట్రాన్స్ఫర్ చేసే వారికి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ట్రిక్ని యూజ్ చేసి అయితే మీరు మీ మొబైల్లో ఫోన్పే, గూగుల్ పే అలాగే చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ కనెక్షన్ లేకున్నా కానీ మీరు కావాల్సిన మొబైల్ నెంబర్కు మనీ అనేది సెండ్ చేయొచ్చు. అలాగే మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది చూసుకోవచ్చు. అలాగే మీ అకౌంట్ నుండి డైరెక్ట్గా ఇంకో అకౌంట్కు మనీ అనేది ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ యూజ్ చేయడం కొరకు అయితే జస్ట్ మీ దగ్గర కీప్యాడ్ మొబైల్ ఉన్నా సరిపోతుంది. సో కీప్యాడ్ మొబైల్ నుండి కూడా మీకు నచ్చిన ఫోన్పే కావచ్చు, గూగుల్ పే నెంబర్కు మీరు అమౌంట్ అనేది సెండ్ చేయొచ్చు నేను చెప్పే ఈ ట్రిక్ని యూజ్ చేసి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ ట్రిక్ అనేది మీరు ఎలా యూజ్ చేయాలని దాని గురించి స్టెప్ బై స్టెప్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, దీని కొరకు అయితే ముందు మీరు మీ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ నుండి *99# కాల్ చేయండి. సో ఈ విధంగా కాల్ చేసినట్టయితే ఇక్కడ మీకైతే వెల్కమ్ *99# అయితే కనిపిస్తుంది. సో ఓకే మీద ప్రెస్ చేయండి. సో ఓకే మీద ప్రెస్ చేశాక మళ్ళీ మీరు *99# అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి మీ యొక్క ఐఎఫ్సి కోడ్కి సంబంధించిన, మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడ్కి సంబంధించిన 6 డిజిట్ అయితే అడుగుతుంది. సో నేను ఆల్రెడీ ఎంటర్ చేశాను కాబట్టి నన్ను అడగట్లేదు, మీరు ఫస్ట్ టైం అయితే మిమ్మల్ని అడుగుతుంది. నెక్స్ట్ మీరు మీ యొక్క ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసినట్టయితే నెక్స్ట్ ఈ విధంగా మీకు సెండ్ మనీ, అలాగే రిక్వెస్ట్ మనీ, చెక్ బ్యాలెన్స్, మై ప్రొఫైల్, అలాగే చూసుకున్నట్టయితే యూపీఐ పిన్, ఈ విధంగా అయితే మీకు ఇలాంటి ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు మనీ సెండ్ చేయాలనుకుంటే ఒకటి మీద ప్రెస్ చేసి మీరు సెండ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అనేది రావడం జరుగుతుంది. సో మొబైల్ నెంబర్కి సెండ్ చేయాలా, అలాగే యూపీఐ ఐడి, అలాగే బ్యాంక్ అకౌంట్కు సెండ్ చేయాలా, ఈ విధంగా అయితే అడుగుతుంది. సో మొబైల్ నెంబర్కి సెండ్ చేయాలనుకుంటే మీరు ఒకటి మీద ప్రెస్ చేసి ఇక్కడ మీరు సెండ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది. సో ఎంటర్ చేసే ముందు అయితే అవతల వాళ్ళు కూడా మీరు ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ మొబైల్లో కూడా *99# కాల్ చేసి అందులో ఐఎఫ్సి కోడ్ ఇచ్చి రిజిస్టర్ కావాల్సి ఉంటుంది ఈ *99# అనే సర్వీస్లో. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఎంటర్ చేశాక ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాక యూపీఐ ఐడి అడుగుతుంది. సో మీ ఫోన్పేలో అయితే ఏ యూపీఐ ఐడి అయితే యూజ్ చేస్తారో అది ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది సెండ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ ఒకవేళ ఇక్కడ మీరు బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు 3 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ 3 మీద ప్రెస్ చేయండి. సో 3 మీద ప్రెస్ చేసి సెండ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని యూపీఐ ఐడి అడుగుతుంది. సో మీ యొక్క ఫోన్పే యూపీఐ ఐడి అయితే ఏదైతే ఉంటుందో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ దానికి సంబంధించిన యూపీఐ ఐడి అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు లేనట్టయితే అది ఇందులో క్రియేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది, న్యూ యూపీఐ ఐడిని. సో ఆ యూపీఐ ఐడిని ఇక్కడ మీరు ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా మీ అకౌంట్లోనే అమౌంట్ అనేది ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ *99# అనే సర్వీస్ని యూజ్ చేసి అయితే మీ మొబైల్లో ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా సరే ఎలాంటి అప్లికేషన్స్ని యూజ్ చేయకుండా మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మీ అకౌంట్ నుండి ఇంకో అకౌంట్కు మనీ అనేది సెండ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ ట్రిక్ అనేది మీకు ఫస్ట్ టైం అర్థం కాదు. సో 2-3 టైమ్స్ అనేది ట్రై చేయండి. సో ట్రై చేస్తే మీకు ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే దీన్ని ఎలా యూజ్ చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ వీడియో అనేది మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.